ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులు అంటేనే ఒక విలక్షణమైన జాతకులని మనం చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే వీళ్ళ లక్షణాలన్నీ కూడా చాలా వరకు డిఫరెంట్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇది రాశి చక్రంలో 11వ రాశి అవుతుంది. కుంభరాశి మేషంతో మనం ప్రారంభిస్తే అక్కడ రాశ్యాధిపతి శని అవుతాడు. కుంభరాశి జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి స్వతహాగానే కష్టపడి పనిచేసే మనస్తత్వం బాగా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు విపరీతమైన హార్డ్ వర్కర్స్. ఎంత హార్డ్ వర్కర్స్ అంటే వాళ్ళు పనినే నమ్ముకుంటారు, వృత్తినే నమ్ముకుంటారు. అలాగే వాళ్ళ యొక్క కృషి మీద వాళ్ళకి అపారమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది, అపారమైన గౌరవం ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఏదైనా ఒక పని కనుక తలపెడితే ఆ పని అయ్యిందాకా మాత్రం వదిలిపెట్టరు. సిన్సియర్గా పలానా పని చేయాలనుకుంటే ఇంకా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ పనిని పూర్తి చేయడానికి వాళ్ళు వెనుకడుగు వేయరు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే కుంభరాశి వాళ్ళకి ఏ పని అప్పగించినా మనం ఖచ్చితంగా ఆ పనిని నిజంగా మేము ఈ పని చేస్తామని కనుక ఆ పనిని కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీ పని అయిపోయినట్టుగా మీరు భావించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వాళ్ళకి నిజాయితీ ఉంటుంది, విపరీతమైన నిజాయితీ ఉంటుంది. మోసం చేయటం నచ్చదు. అలాగే కళ్ళబొల్లి మాటలు చెప్పేయటం నచ్చదు. కళ్ళబొల్లి మాటలు చెప్పేసి పని కానిచ్చేయటం నచ్చదు. ఏదైనా సరే వాళ్ళు నిజాయితీగా చెప్తారు, ఏదైనా సరే నిక్కచ్చిగా చెప్తారు. ఏదైనా సరే వాళ్ళు ఆ నిజాయితీ అనేది ప్రతి దాంట్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల వాళ్ళు నమ్మదగిన వ్యక్తులుగా ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం వీళ్ళు అక్కడ యొక్క వ్యక్తిగత గ్రహస్థితిని బట్టి వీళ్ళు కొన్ని విషయాల్లో వీళ్ళతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా మాత్రం కుంభరాశి వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు. వాళ్ళు ప్రేమించినా నిజాయితీగానే చేస్తారు, ద్వేషించినా నిజాయితీగానే చేస్తారు, నిజాయితీగానే ద్వేషిస్తారు. వాళ్ళు స్నేహం చేసినా నిజాయితీగానే చేస్తారు. ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా వాళ్ళు ఏ పనైనా చేస్తారు. ప్రేమించినా ఎలాంటి అవతల వ్యక్తి నుంచి ఎలాంటి ప్రతిఫలనాన్ని ఆశించరు. స్నేహం చేసినా అంతే. అందువల్ల ఖచ్చితంగా కూడా వాళ్ళు చాలా మనం సిన్సియర్లని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ రెండూ కూడా ఎక్కువ ఉంటాయి. ద్వేషించినా ఎక్కువగా ఉంటుంది, ప్రేమించినా కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్స్ట్రీమ్గా ఉంటుంది వాళ్ళతో వ్యవహారం. వాళ్ళు ప్రేమిస్తే టాప్ మోస్ట్ లెవెల్లో ప్రేమిస్తారు, ద్వేషించినా కూడా టాప్ మోస్ట్ లెవెల్లో వాళ్ళు ద్వేషించడం జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్లే కుంభరాశి వాళ్ళకి దీర్ఘకాలికంగా స్నేహితులు అనేవాళ్ళు బహు తక్కువగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వీరికి నిజాయితీగా మాట్లాడడం వల్ల ఏంటంటే స్వతహాగానే వీళ్ళతో అందరూ కూడా అభిప్రాయ భేదాలతో విడిపోవడానికి అవకాశం ఉంటుంది. స్నేహితులే కాదు, బంధువులే కాదు, తన తోడ పుట్టిన వాళ్ళు కూడా, సోదరులు కానీ, సోదరిమణులు కానీ, అక్కలు కానీ, చెమ్మళ్ళు కానీ, అన్నలు కానీ, ఎవరైనా సరే వీళ్ళతో విభేదించి వీళ్ళని దూరం పెట్టేస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే వీళ్ళు ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడటం వల్ల ఓపెన్గా మాట్లాడటం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. వీళ్ళు తమ కష్టాలని ఎదుటివాడికి చెప్పుకోవడానికి కొంచెం సిగ్గుపడతారు. తమ బాధలను ఎదుటివాడికి చెప్పుకోవడానికి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సాహసించరు. ఆ రోజు ఉపవాసంతో ఉన్నా, కడుపు మాడిపోయి ఉన్నా, పంచభక్ష పరమన్నాలు తిన్నట్టుగా వాళ్ళు బిహేవియర్ ఉంటుంది. అది ఎదుటివాడు నిజమే అనుకుని వీడేదో సుఖభోగాలు అనిపిస్తున్నాడు అనుకుని ఖచ్చితంగా వీళ్ళ మీద ఈర్ష్యా ద్వేషాలు పెంచుకోవడానికి
అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా ఓపెన్గా మాట్లాడేయటం వల్ల తమ రహస్యాలు కొన్ని విషయాలు వాళ్ళు కొన్ని ఓపెన్గా మాట్లాడేయటం వల్ల అవతలి వాళ్ళ శత్రుత్వానికి వీళ్ళు బలైపోతారన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఎక్కువగా కూడా కుంభరాశి వాళ్ళు తాము చేసుకున్న తప్పిదాల కంటే ఇతరులు చేసిన తప్పిదాల వల్ల జీవితంలో ఎక్కువగా నష్టపోతారన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళని శత్రువులుగా భావిస్తారు ఎక్కువ శాతం. అందువల్ల ఈ కుంభరాశి వాడి వల్ల మనకి ఏదైనా ప్రమాదం వస్తుందేమో, వాడి వల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని ఈడే ముందు వాడి మీద అవతల వాడి మీద కుంభరాశి వాళ్ళ మీద వాళ్ళని రాంగ్ గైడ్ చేయటం, లేకపోతే వాళ్ళని ఏదో విధంగా ఇబ్బందులు పెట్టడం, వాళ్ళ మీద అపనిందలు పాలు చేయటం, వాళ్ళని నష్టపరచడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అందువల్ల కుంభరాశి వాళ్ళకి తాము చేసిన తప్పిదాల కంటే ఇతరులు చేసిన హాని వల్ల ఎక్కువగా జీవితంలో నష్టం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. ఇక తాము చేస్తున్న తప్పిదాలంటే వాళ్ళు నిజాయితీగా మాట్లాడటం, నిక్కచ్చిగా మాట్లాడటం, ఎలాంటి పరిస్థితులైనా సరే వాళ్ళు ఓపెన్గా మాట్లాడేస్తారు. అదే వాళ్ళకి ఖచ్చితంగా కూడా మైనస్ పాయింట్ అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆ జీవితానికి మైనస్ పాయింట్ అవుతుంది. అలాగే వాళ్ళు ఎంత ప్రతిభా సంపన్నులైనప్పటికీ కూడా, ఎంత ప్రతిభా పాఠవాలు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాల గురించి, వాళ్ళ యొక్క సామర్థ్యం గురించి కుంభరాశి వాళ్ళు వాళ్ళు చెప్పుకోరు. నేను ఎంత ప్రతిభావంతుడిని, నేను ఎంత సామర్థ్యం ఉంది నాకు అని చెప్పుకోలేరు. అపారమైన తెలివితేటలు ఉంటాయి, అపారమైన మేధస్సు ఉంటుంది, అపారమైన విజ్ఞానం ఉంటుంది, విపరీతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. అయినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళు నేను ఫలానా అని ఎవరితో కూడా చెప్పుకోలేరు. దానివల్ల వాళ్ళ యొక్క ప్రతిభా పాట వాళ్ళు ప్రపంచానికి తెలియకుండా పోయే సందర్భాలు కూడా ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ఈ రోజుల్లో చిన్న చిన్న పనులు చేస్తేనే మేము అది చేస్తాం ఇది చేస్తామని డబ్బాలు బాకాలు ఊదుకునే వాళ్ళు అనేక మంది మనకు తారసపడుతూ ఉంటారు. అయితే కుంభరాశి వాళ్ళు మాత్రం నిండు కొండలాగా వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు ఎంత ప్రతిభా పాట వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మౌనంగానే ఉంటారు. మౌనంగా తమ పనులు ఏదో చేసుకుపోతారు. మౌనంగా తమ కృషి మీద తాము శ్రద్ధ పెట్టి ముందుకెళ్తూ ఉంటారు. వీళ్ళకి ఇతరుల మీద ఆధారపడటం ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం ఉండదు. ఇతరుల డబ్బు గురించి ఆశించరు. ఇతరుల మీద ఎట్టి పరిస్థితుల్లో ఆశపడరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళంతటి వాళ్ళు శ్రమపడి కష్టపడి వాళ్ళు ఖచ్చితంగా కూడా సొంత కాళ్ళ మీద బతకడానికే ప్రయత్నాలు తప్పించి చివరి క్షణం వరకు ఇంకొకరిని దేహి అని వీళ్ళు వెళ్ళరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం. అందువల్ల కుంభరాశి వాళ్ళతో పార్ట్నర్స్, వాళ్ళని చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అవతల వాళ్ళు చాలా అదృష్టవంతులై ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి మారల్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, బాధ్యతలు ఎక్కువ, కుటుంబం అంటే ఎక్కువ విపరీతమైన అభిమానం ఉంటుంది. భార్య అన్న, పిల్లలన్న, కుటుంబం అన్న వీళ్ళకి విపరీతమైన అభిమానం ఉంటుంది. విపరీతమైన బాధ్యతలు ఉంటాయి వీళ్ళకి. ఆ బాధ్యతలు నెరవేర్చడానికి వీళ్ళు ఎంత కష్టమైనా పడతారు, ఎన్ని బాధలైనా పడతారు, ఎంత శ్రమకైనా వీళ్ళు ఓర్చుకుంటారన్న విషయాన్ని గమనించాలి. ఆ కారణంగానే కుంభరాశి వాళ్ళని ఎవరైతే వివాహం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఒక విధంగా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు కుంభరాశి వాళ్ళకి కొంచెం చైల్డిష్ మెంటాలిటీ ఉంటుంది కాబట్టి ఏది మంచో ఏది చెడో తెలుసుకునే స్థితిలో వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా కూడా అవతల వారి మాటలకు ఊరికేనే వాళ్ళు ఇన్స్పైర్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అవతల వాళ్ళు నిజంగా కాస్త నవ్వుతూ మాట్లాడితే వీళ్ళు మనవాళ్ళేమో, వీళ్ళు మనల్ని ఆరాధిస్తున్నారేమో, వీళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారేమో, ఇలాగా వాళ్ళు తమకి తాము ఊహించుకుని వాళ్ళని ఆరాధించడం మొదలుపెట్టడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా ప్రేమ నుంచి విడిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఎట్టి పరిస్థితిలో కూడా ప్రేమ వివాహాలు అంటే ప్రేమలు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రేమ వివాహాలు అంత ఎక్కువగా సెట్ కావు అన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ
వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఆవేశం ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది. కోపం కూడా కంటిన్యూస్గా ఉంటుందని కదా, వస్తే మాత్రం తీవ్రంగా ఉంటుంది, అది చేసి అనర్థం చేసేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా దశమాధిపతి కుజుడయ్యాడు. ఆ దశమాధిపతి కుజుడు మరి మంచి స్థానాల్లో ఉంటే కనుక వీళ్ళ ఉద్యోగ జీవితం కానీ వ్యాపార జీవితం కానీ బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వీరికి కుంభరాశి వాళ్ళకి జనరల్గా శుక్రుడు చాలా మంచి యోగకారకుడు అవుతాడు, కుజుడు కూడా మంచి యోగకారకుడు అవుతాడు, గురుడు కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల వీళ్ళకి అంటే గురుడు వీళ్ళకి ద్వితీయ లాభాధిపతి. ఈ గురుడు ద్వితీయ లాభాది కావడం వల్ల ఖచ్చితంగా గురుడు కనుక మంచి స్థానాల్లో ఉంటే కుంభరాశి వాళ్ళకి అమోఘమైన ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆ కుజుడు తృతీయ దశమాధిపతి అవుతాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ కుజుడు ఉన్న స్థానాన్ని బట్టి వాళ్ళ యొక్క ఉద్యోగంలో ఏ విధంగా ఉంటారనే విషయాన్ని, ఏ రంగంలో స్థిరపడతారనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా ఏంటంటే కుంభరాశి వాళ్ళకి సృజనాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి పంచమ అష్టమాధిపతి బుధుడయ్యాడు. అందువల్ల జనరల్గా వీళ్ళకి క్రియేటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. క్రియేటివిటీ ఉన్న రంగాల్లో వీళ్ళు ఎక్కువగా రాణించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. కవులుగా, కళాకారులుగా, పత్రికా రచయితలుగా, పబ్లిషర్స్గా, టీవీ రంగంలోని, సినిమా రంగాల్లోని నటులుగా ఇలాగ వాళ్ళు రాణించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఇది కూడా మళ్ళీ మనం ఖచ్చితంగా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీరు చూస్తే కుంభరాశి వాళ్ళకి ఇక్కడ రాశ్యాధిపతి శని అయ్యాడు కాబట్టి శని కనుక స్వక్షేత్రంలో కానీ లేకపోతే మంచి స్థానాల్లో ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి దీర్ఘాయుష్ ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ కూడా మనం వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఇక్కడ రాశ్యాధిపతి శని అయ్యాడు కాబట్టి వీళ్ళ జీవితం కూడా స్లోగా స్టార్ట్ అవుతుంది, మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుందన్న విషయాన్ని గమనించాలి. 30+ ఇయర్స్లోనే వీళ్ళ యొక్క లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఒరిజినల్గా మనం కరెక్ట్గా మాట్లాడుకుంటే అలాంటి వారికి ఖచ్చితంగా అలాగ మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వాళ్ళ జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఏదైనా సరే వాళ్ళు అనుకున్న పనిని సాధించడానికి ఎంత శ్రమకైనా ఓర్చుకుంటారు, ఎంత కృషి అయినా చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళు ఎవ్వరూ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భయపడకూడదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఏలినాటి శని జరుగుతుందని జనరల్గా మీ యొక్క వ్యక్తిగత లక్షణాలు అనేవి చాలా చాలా సూపర్గా ఉంటాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న గ్రహస్థితి ఏలినాటి శని జరుగుతుందని మనకి ఏదో అయిపోతుందని మీరు ఫీల్ అవ్వకండి. ఖచ్చితంగా మీరు పని మీదే దృష్టి పెట్టండి, మీ యొక్క లక్ష్యం మీదే దృష్టి పెట్టండి, మీ యొక్క ఆశయం మీదే దృష్టి పెట్టండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా ఒకసారి పరిశీలన చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.